ఏం చేశాడు ఆయన? ఎంత పెద్ద నేరం చేశాడేంటి? వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఆయన ముందుకు వస్తే, అమ్మా ఇంకెప్పుడు ఆ పాపం చేయొద్దమ్మా అన్నాడు. అదే మనోళ్ళు పతిత, పాపి, వేశ్య, ఛీ మా ముందుకు రావద్దు అని తిడతారు. కానీ ఆయన, అమ్మా నీ పాపములు క్షమించబడ్డవి, పో పరిశుద్ధంగా బ్రతుకు అన్నాడు. అది పాపమా? గుడ్డివాడు రోడ్ల ముడిపడి, అమ్మా ధర్మం చేయండి, అమ్మా అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడుక్కు తినేవాడు ఆయన వెళ్తా ఉంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోతా, ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నా బ్రతికేమైద్దయ్యా, నా బ్రతికేమైద్ది, వద్దు వెళ్ళొద్దయ్యా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే, ఆ గుడ్డివానికి చూపునిచ్చాడే కానీ ఏ గుడ్డుడా పో అని చెప్పన్నాడా? అలా అదా ఆయన చేసిన పాపము. 5,000 మంది పురుషులు తన బిడ్డలందరూ ఆకలితో ఉంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలను తన బిడ్డలందరి ఆకలి తీర్చడానికి పంచిపెట్టాడే, అదా ఆయన చేసిన తప్పు. ఏది లేదు కానీ ఎందుకు భరించాడు? పిలాతు ఎంతో ప్రయత్నించాడు. యేసు ఒక్క మాట మాట్లాడయ్యా, నేను ఈ తప్పులేవి చేయలేదు అని ఒక్క మాట మాట్లాడు, వీళ్ళ నోరు మూయిస్తా, ఈ పనికి మాటలలో నోరు మూయిస్తా అంటే మౌనంగా తప్పు చేయని మన మీద ఒక తప్పు మోపితే మనకు రోషం వచ్చేది, కోపం వచ్చింది. మనం మాట్లాడతాం ఏమని, తప్పు చేయకపోతే నేను ఒప్పుకోను, తప్పు చేస్తుంటే ఇన్నన్నా భరిస్తా, తప్పు చేయకుండా అంటే భరించను. మరి ఇదే విధంగా నా ప్రభువు అనుకొని ఉంటే, వాళ్ళు నిందలు మోపుతా ఉంటే, అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటే మౌనంగా చెప్పండి ఎందుకని ఆ మౌనము, ఆ నిశ్శబ్దము మనందరి రక్షణ కోసం కాబట్టి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ సిలువ త్యాగమును ఆపుదామని, వలగాల. చివరికి వాడు ఆ సిలువలోనే ఓటమి పాలైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నీ పాపముల కోసం, నా పాపముల కోసం, మనందరి పాపముల కోసం ఆ ఘోర కల్వరి సిలువలో ప్రాణం పెట్టింది నిన్ను నన్ను మనందరినీ కన్నా మన తండ్రి యేసయ్య.